ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరంలో రాయలం వద్ద దున్నపోతుకు కూడా వినతి పత్రాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. ఈరోజు కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు అసెంబ్లీలో. దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అనేది జరిగిపోతే ఏం చేయాలనుకుంటున్నారు? అయితే చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా మాలలంటే చాలా చిరాకు అనిపిస్తుంది ఆయనకి. మేము ముందుగా చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయకూడదని ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇదివరకు మేము పిటిషన్ వేయడం జరిగింది. 2004 1999లో కోర్టులో కేసు కొట్టేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కోర్టు అన్నీ కలిసిపోయి మరి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసు కొట్టేయటం, అది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా నేను యూనిట్ ప్రకారం చేస్తాను, జిల్లా యూనిట్ అలాగే మండలంలో యూనిట్గా తీసుకుని నేను వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చాడు. నేను సూటుగా ప్రశ్న ఒక్కటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు చేయటంలో ఆయనకు ఉన్న ఆలోచన ఏంటంటే మాదిగలందరూ కూడా ఆయన సపోర్ట్ కొన్నారని ఆదేశంతో ఆయన చేసుకుంటున్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం, మాల ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడ తొంగున్నారని అడుగుతున్నాం వాళ్ళని. అసలు అసెంబ్లీలో మీ యొక్క గళాన్ని వినిపించడానికి మేము ఎన్నుకున్నాం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం మాలలుగా మేము. మరి మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిపి మాదిగ దండోర నాయకుడిని పెట్టుకుని వాళ్ళు చేసుకున్న సేవల కోసం వాళ్ళ గుర్తింపు కావాలని, వాళ్ళ వర్గీకరణ కావాలని వాళ్ళ అంతా కూడా చేస్తున్నారు కలిసికట్టుగా. మరి మాల ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తున్నారు, మాల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు అంటే వర్గీకరణ మీరు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా మీరు ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది అని చెప్పేసి మాకు తెలిసింది. మరి తీర్మానం జరిగినప్పుడు మీరు వ్యతిరేకించాలి కదా. మీకన్నా తెలంగాణలో ఉన్న గడ్డం వివేక్ ఒక ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగానే ఈ వర్గీకరణ ఇది కరెక్ట్ కాదు, రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్నాడు. కనీసం అలాంటి ఎమ్మెల్యేలను చూసాను సిగ్గు తెచ్చుకోండి మీకు. మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మాల ఎమ్మెల్యేకి చెప్తున్నాను నేను, కనీసం వాళ్ళని చూసాను సిగ్గు తెచ్చుకోండి మీకు. అంటే మన జాతికి అన్యాయం జరుగుతుంది, మన జాతికి రాబోయే రోజులు ఏమి ఇబ్బంది జరుగుతుందో అన్నీ కూడా మీకు తెలుసు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా పంపించిన ఎందుకు శుభ్రంగా వాళ్ళు ఇచ్చే జీతాలు ఇచ్చుకుని శుభ్రంగా పడుకోమని పంపించట్లా. మన జాతికి అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు వ్యతిరేకించాలి. మీరు ప్రజా సమస్యలతో పాటు మన జాతికి అన్యాయం జరిగినప్పుడు చేయాలి. మాదిగ ఎమ్మెల్యేలు మాదిగ మంత్రులు వాళ్ళ జాతికి అన్యాయం జరుగుతుందని మరి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, మరి మీరెందుకు చేయరు అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయటం, మిమ్మల్ని ఎమ్మెల్యే పంపించేదాకానే మా పని. అక్కడి నుంచి మీ ఇష్టం. ఒకటే చెప్తున్నాం, ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలారా, మాల ఎమ్మెల్యేలారా, ఖబర్దారా మాల ఎమ్మెల్యేలారా, ఇప్పటికైనా సిగ్గుసేటు తెచ్చుకుని ఇప్పుడైనా గడ్డం వివేక్ చేస్తున్న సేవ ఏదైతే ఆయన ప్రశ్నిస్తున్నాడో అసెంబ్లీలో మీరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. ఈరోజు ప్రశ్నించి మీకు చేతనైతే ఈరోజు వర్గీకరణ బిల్లును ఆపుదల చేయండి. ఖచ్చితంగా మీకు మేము పాలాభిషేకం సిద్ధంగా ఉన్నాం. లేదంటే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులు అందరూ కూడా చెప్తున్నాం, మీరు చరిత్రహీనులుగా మారుతారో మీరు తెలియజేయండి. అంతే తప్ప మీ ఇష్టసరంగా మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే నిన్న దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చి ఇలా తెచ్చుకుందండి ఈ ప్రభుత్వం. అంటే కనీసం మాల ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకు ఇద్దామంటే అందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. మేము ఎందుకు దున్నపోతుకి ఇచ్చామంటే మేము నిరసనలు తెలియజేసిన వర్గీకరణ వద్దని చెప్పిన రంజన్ మిషన్ కమిషన్ నియమించారు, రంజన్ మిషన్ కూడా మేము వ్యతిరేకించాం. అయినా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా ఉంది. అంతే కాబట్టి నిన్న ఆ సన్నివేశాన్ని దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చాం. దున్నపోతుకి వినతిపత్రం ఎందుకు ఇచ్చామంటే ప్రభుత్వం ఏదైతే మొద్దు నిద్ర అవుతుందో ఆ నిద్ర ఆ దున్నపోతు మేము పోల్చడం జరిగింది. అందుకనే దున్నపోతుకి వినతిపత్రం ఇస్తే కనీసం సిగ్గు చేయటం ఉంటుంది ఈ ప్రభుత్వానికి. అంటే మీ మాల ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని అంటున్నారు. మీ మాల మహానాడులో చాలామంది నాయకులు ఉన్నారు, మీరంతా సీఎం చంద్రబాబు నాయుడిని కలవచ్చు కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి మేము చాలాసార్లు ట్రై చేస్తున్నాం. కానీ మాది ఎమ్మెల్యేలకి ఇచ్చిన అవకాశం మరి మాల ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇస్తే మా మాల ఎమ్మెల్యేలు ఎవరైతే మా ఉద్యమ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము కూడా మీరు అన్నట్టు కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే నెలలో మరి చంద్రబాబు నాయుడు కలవడానికే మొత్తం ఉద్యమకారులందరూ కూడా సిద్ధమవుతున్నాం. కానీ అప్పుడు దాకా కూడా బిల్లుని ఆపుదల చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం వల్ల మాకు ఉపయోగం లేదు, బిల్లుని ఆపు చేయాలి. ఆయనే ఈ అసెంబ్లీలో మీరు తీర్మానించేది మాత్రమే ఇది పార్లమెంట్ బిల్లు అవ్వాలి. పార్లమెంట్లో అయిన తర్వాత మరి రాష్ట్రపతి ఆమోదముద్ర పొందాలి. అంటే ఇవన్నీ జరుగుతాయా జరగవన్నది పక్కన పెడితే చాలా అతి ఉత్సాహం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటే చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పేది, మీరు మాదిగలు ఓట్లు వేస్తేనే గెలవలేదు, మాల ఓట్లు కూడా పడ్డాయి. ఖచ్చితంగా మీరు అది గ్రహించాలి. కొన్నేళ్ల పాటు మిమ్మల్ని ఇంటికి కూర్చోబెట్టాం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు మళ్ళీ మాలలు తలుచుకుంటే మళ్ళీ మేము ఏదైనా చేయగలుగుతాం ఖచ్చితంగా. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లును అంతా కూడా ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పమంటున్నారు నన్నేటి పుష్పరాజు. వీడియో జర్నలిస్ట్ మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.